జవహర్ నగర్ మేయర్, కమిషనర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఆదుకోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ప్రజా సంఘాల సమస్యల సాధన కమిటీ చేసిన డిమాండ్. 5 రోజుల కిందట వికలాంగుల కాలనీ, ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఏడాదిన్నర పసిబాలుడిపై వీధి కుక్కలు చేసిన దాడిలో మృతి చెందిన విహాన్ అనే పసి బాలుడి తల్లిదండ్రులను ఆదుకోవడంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పాలకవర్గం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా నిరసిస్తూ మేయర్, కమిషనర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రజా సంఘాల సమస్యల సాధన కమిటీ శనివారం రోజు డిమాండ్ చేసింది. మేడ్చల్ కాజిగిరి, కాప్రా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, బాలాజీనగర్, వికలాంగుల కాలనీ ప్రధాన రహదారి పక్కన గల మగ్దుం భవన్లో 2024 జూలై 20న కార్మిక మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు షేక్ మస్తాన్ బి అధ్యక్షతన ప్రజా సంఘాల సమస్యల సాధన కమిటీలోని సిపిఐ దర్శనం యాదగిరి, సిపిఎం శివనారాయణ, సిపిఐ, ఎంఎల్, మాస్ లైన్ ప్రవీణ్ కుమార్, ఐఎఫ్టియు శివబాబు, అభ్యుదయ ఉద్యమ రచయిత, ప్రజాకవి, కళాకారుడు షేక్ మీరా, ఐఎఫ్టియు, శ్రామిక స్పందన, షేక్ షావలి, ఏఐఎఫ్టియు మల్లేష్, ఆదర్శ్ నగర్ ప్రెసిడెంట్ కిశోర్తో పాటు బాలుడి తల్లిదండ్రులైన భరత్ కుమార్, వెంకట లక్ష్మి, వారి బంధు మిత్రులు నర్సింహచారి, సాయి కిరణ్ చారి, చిట్టి, సుకన్య, ప్రసాద్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. 16వ తేదీన వీధి కుక్కుల దాడిలో పసిబాలుడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలో యావత్ సభ్య సమాజాన్ని తీవ్రంగా కలిచివేసిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా వివిధ రాజకీయ ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్థానిక బస్తీ ప్రజలు కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమంలో భాగంగా జరిపిన ధర్నాలో మేయర్ శాంతి గౌడ్ తరపున బాలుడి బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ గాని లేదా ఆదర్శ్ నగర్ కాలనీలోనే ప్లాటు గాని కేటాస్తామని, అందుకు తనదే బాధ్యత అని దొంతగాని కోటేష్ గౌడ్ స్పష్టంగా హామీ ఇచ్చారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని కమిషనర్ తేజ్ మోహన్ కూడా చెప్పారు. ఈపై 2 డిమాండ్లను ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధితులకు వెంటనే అమలు జరిగేలా చూడాలని కోరారు. మరియు స్థానిక మేయర్, డిప్యూటీ మేయర్ పాలకవర్గం, అధికారులు, నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ వెంటనే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. తగిన ఎక్స్ గ్రేషియా అందేలా చూడాలని ఈ సందర్భంగా బాధితులతో పాటు ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. లేని ఎడల ప్రజా సంఘాల సమస్యల సాధన కమిటీ భవిష్యత్తులో పై డిమాండ్ల పరిష్కారానికి ప్రజా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుందని హెచ్చరించారు. వీధి కుక్కల ఘటన జరగడానికి స్థానిక అధికార పాలవర్గం, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా భావించి, నైతిక బాధ్యతగా గుర్తించి తక్షణం న్యాయమైన, ప్రజాస్వామికమైన బాధిత పసిబాలుడి కుటుంబం, బంధుమిత్రులతో పాటు ప్రజా సంఘాలు పెట్టిన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.